కేసీఆర్ పై మండిపడ్డారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వ అవినీతి కాళేశ్వరం ప్రాజెక్టులో బట్టబయలిందన్నారు. తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేశారన్నారు. నాణ్యత లేని నిర్మాణాలతో ప్రజల ప్రాణాలు రిస్క్లో పడినట్లయిందన్నారు. DPR ఇవ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారు కాబట్టే కేంద్రం జాతీయ హోదా ఇవ్వలేదు అన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. ముఖ్యమంత్రే ఇంజనీర్ అయి నిర్మించారని మంత్రులు గొప్పలు చెప్పుకున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు వచ్చాయని అన్ని పార్టీల నాయకులు వస్తారని ప్రజలు వివక్షతో ఓటు వేయాలన్నారు సీఎం కేసీఆర్. అభ్యర్థులనే కాదు వారు వెనుకున్న పార్టీని, దాన్ని నడిపించే నాయకుడిని కూడా చూడాలన్నారు. ఎమ్మెల్యేకు ఓటు వేస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని, ఆ ప్రభుత్వంలో ఎవరుండాలో మీరే నిర్ణయించుకోవాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 9 చోట్ల ఎంఐఎం పోటీ చేస్తుందన్నారు ఆ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ. పాత బస్తీ 7 స్థానాలతో పాటు రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్లోనూ పోటీ చేస్తామన్నారు. చంద్రబాబు హయాంలో అమలైన ఉచిత ఇసుక పథకం ఓ కుంభకోణమన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆధారాలు దొరికాయి కాబట్టే వరుస కేసులు పెడుతున్నారన్నారు ఆయన. మరిన్ని కేసులు తప్పవని స్పష్టం చేశారు. పురంధేశ్వరి విమర్శలపై షర్మిల రాజకీయంపై స్పందించారు. ఏపీలో నిరంకుశ పాలన నడుస్తుందని పురంధేశ్వరి మండిపడ్డారు. అవినీతిపై తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఇతరులపై కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి పోటీ అంశంపై అగ్రనాయకులు చూసుకుంటారని తెలిపారు. కీలక నిర్ణయం తీసుకున్నారు షర్మిల. తెలంగాణ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటామన్నారు. కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. సోనియా, రాహుల్ పై అపార గౌరవం ఉందన్నారు. దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అన్నారు. టీడీపీ నేత బుద్దా వెంకన్నకు సిఐడి నోటీసులు ఇచ్చింది. చంద్రబాబు రిమాండ్ కు వ్యతిరేకంగా జడ్జిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సిఐడి పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆరోగ్య పరీక్షల కోసం హైదరాబాద్ కు వెళ్లిన బుద్దా వెంకన్నకు హైకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చి మరీ సిఐడి అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. సీఎం కేసీఆర్ పై మరోసారి విరుచుకుపడ్డారు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్ లీక్ కేంద్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై ఆయన ట్విట్టర్లో స్పందించారు. 1,00,000 కోట్లతో ప్రాజెక్టును కట్టి పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్నాయని, కేసీఆర్ పాలనంటే అవినీతి, విఫలమైన ప్రాజెక్టులు, లీకేజీలే గుర్తొస్తున్నాయంటూ విమర్శించారు. నెల రోజుల తర్వాత బీజేపీ గెలవడాన్ని మీరు చూస్తారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రావటం ఖాయమని, బీఆర్ఎస్ 2వ స్థానం, కాంగ్రెస్ 3వ స్థానంలో సరిపెట్టుకుంటాయని వ్యాఖ్యానించారు. బీజేపీ అత్యధిక మెజార్టీతో గెలవటం ఖాయమన్నారు. ఇక నుంచి పార్టీకి సంబంధించి పూర్తి వివరాలు కత్రియా హోటల్ నుంచే అందిస్తామని, పార్టీ కార్యాలయానికి ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబుకు ఏఐజీ వైద్యులు ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన అనంతరం ఆయనను ఆసుపత్రిలో చేరాలని సూచించారు. దాంతో ఆయన ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. చంద్రబాబు కోసం టీడీపీ మద్దతుదారులు భారీ సంఖ్యలో ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన చంద్రబాబు వారందరికీ అభివాదం చేస్తూ కారెక్కి తన నివాసానికి వెళ్లిపోయారు. సీఎం జగన్ అధ్యక్షతన సుదీర్ఘ సమయం పాటు జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా ఏపీలో సమగ్ర కులగణనపై ఈ సమావేశంలో చర్చించారు. కులగణన చేపట్టేందుకు సీఎం సహా మంత్రులందరూ సానుకూలంగా స్పందించారు. నవంబర్ 15 నుంచి రాష్ట్రంలో కులగణన చేపట్టాలని నిర్ణయించారు. అంతేకాదు టెన్నిస్ ఆటగాడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలన్న ప్రతిపాదనకు ఆమోదం లభించింది. తెలంగాణ ప్రకటన చేస్తే తాను భోజనం మానేశానని చెప్పిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో బీజేపీ ఇక్కడ జతకలుస్తుందని మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల కోసం పవన్తో బీజేపీ, షర్మిలతో కాంగ్రెస్ జట్టుకట్టాయని అన్నారు. పవన్, షర్మిల ఇద్దరు తెలంగాణ ద్రోహులు అని ఆరోపించారు. ఆ రోజు తెలంగాణ ప్రకటిస్తే భోజనం మానేశానని చెప్పిన జనసేనానితో బీజేపీ ఎలా కలుస్తుందన్నారు. కులగణనకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీహార్ సీఎం తర్వాత కులగణనకు అనుకూలంగా సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని మంత్రి చెల్లిపోయిన అన్నారు. కులగణన జరిగితే వెనుకబడిన వర్గాలకు మరింత మంచి జరుగుతుందని ఆయన చెప్పారు.
వికారాబాద్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కొడంకల్ నియోజకవర్గంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తరపున మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డితో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ చర్చకు రావాలని ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే సీతక్క. ప్రాజెక్టు పేరుతో ప్రజాధనం దోచుకుని ఆ డబ్బుతో ఎన్నికలకు వస్తున్న కేసీఆర్ కు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. కేసీఆర్ కుటుంబం దోచుకున్న ప్రజా సొమ్మును పైసాతో సహా కక్కిస్తామంటున్నారు సీతక్క. మొదటి రోజు నుంచే కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు షురూ చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జగదీశ్వర్ గౌడ్ నామినేషన్ వేశారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ను ప్రజలు ఇకపై నమ్మే ప్రసక్తి లేదని జగదీశ్వర్ గౌడ్ అన్నారు. దళితుల్ని కలల ప్రపంచంలోకి నెట్టి కేసీఆర్ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని సీఎల్పీ నేత బట్టి విక్రమార్క విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన రమాకాంత్ దళిత బంధు రాలేదని ఆత్మహత్య చేసుకోవడంపై బట్టి స్పందించారు. ఎన్ని లక్షల మంది జీవితాలతో ఆడుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఎన్నికలు ముగిసే వరకు తనకు భద్రత కల్పిస్తామని హైకోర్టుకు చెప్పినా సెక్యూరిటీ కల్పించడం లేదని లేఖలో తెలిపారు. తనకు హైకోర్టు ఆదేశాల ప్రకారం తక్షణమే 6+6 భద్రత కల్పించాలని డీజీపీని కోరారు. లేని పక్షంలో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద కేసు వేస్తామని లేఖలో రేవంత్ పేర్కొన్నారు. కొడంకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సమక్షంలో చేరికలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన కొడంకల్ నియోజకవర్గం కొడంకల్ దౌలతాబాద్ మండలాలకు చెందిన నేతలు జూబ్లీహిల్స్ నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి కర్ణాటకలోని హంపీలో కర్ణాటక రాజ్యోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం సిద్ధరామయ్య తనదైన శైలిలో డాన్స్ చేసి అందరినీ అలరించారు. ఆయన గతంలోనూ పలు సందర్భాల్లో డాన్సులు చేశారు. తాజాగా కన్నడ రాజ్యోత్సవ కార్యక్రమంలో ఓ సంప్రదాయ గీతానికి సిద్ధరామయ్య కాలు కదిపిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంది. పురంధేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టారని పనిచేస్తున్నారని ఘాటుగా విమర్శించారు విజయసాయిరెడ్డి. అంతే తప్ప పురంధేశ్వరికి బీజేపీపై ఎలాంటి ప్రేమ అభిమానం లేవని తెలిపారు. మొదట టీడీపీ, ఆ తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, ఆ తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్, తిరిగి బీజేపీ, ఇలా వరుసగా 4 పార్టీలు మారిన ఘనత పురంధేశ్వరిదని విజయసాయి వెల్లడించారు. ఆమె బీజేపీలో చేరిన తర్వాత ఆమె వల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే అది లేదని చులకననిచ్చారు. తనను తెలంగాణ పప్పు అన్న మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చెప్పినట్లు తాను పప్పునేనని, కానీ ఆరోగ్యానికి మంచి చేసే కందిపప్పునని అన్నారు. కానీ కేటీఆర్ మాత్రం గన్నేరు పప్పు లాంటి వాడని, అది తింటే చేస్తారన్నారు. ఆరోగ్యం బాగా ఉండాలంటే ఎవరైనా కందిపప్పు, ముద్దపప్పు తీసుకోవాలన్నారు. గన్నేరు పప్పు మాత్రం తీసుకోవద్దన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు కాలేదన్నారు. ఇలాంటి ద్రోహుల్ని తరిమేయాలన్నారు. లక్నోలో ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో ఆఫ్ఘన్ జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన నెదర్లాండ్స్ ను 179 పరుగులకే కుప్పకూల్చిన ఆఫ్ఘనిస్తాన్ 180 పరుగుల లక్ష్యాన్ని కేవలం 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ హష్మతుల్లా షాహిదీ జట్టును ముందుండి నడిపించాడు. షాహిదీ 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. రహ్మత్ షా 52 పరుగులు చేయగా అజ్మతుల్లా ఒమర్ చాయ్ 31 పరుగులతో సత్తా చాటాడు. ఈ గెలుపులో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ అవకాశాలు మరింత మెరుగయ్యాయి. కోళ్లదానా కుంభకోణంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి 3,000 కోట్లు దోచేశారని కాంగ్రెస్ అభ్యర్థి ప్రసాద్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన వికారాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎన్నికల తర్వాత ఎక్కడ ఉన్నా రేవంత్ రెడ్డి వాళ్లను వదలడని ప్రసాద్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు. 1,00,000 కోట్ల ప్రజాధనం కక్కిస్తారని అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీఆర్ఎస్ గుబులు పట్టింది. రెబల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ సీనియర్ నేత రాజనాల శ్రీహరి నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ తూర్పు బీ ఫామ్ తనకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. తూర్పులో బీఆర్ఎస్ అభ్యర్థి నరేందర్ 3వ స్థానంలో ఉన్నారని విమర్శిస్తున్నారు. బీసీని కాబట్టే కేసీఆర్ తనను పట్టించుకోవట్లేదని ఆవేదన చెందుతున్నారు. రియల్ దందాలు చేసిన వారికి రేపిస్టులకు టికెట్ ఇస్తారా అంటూ కేసీఆర్ కు సూటి ప్రశ్నలు సంధిస్తున్నారు. జనగామ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలకు చుక్కెదురైంది.
ఎన్నికల ప్రచారానికి వచ్చిన కడియం శ్రీహరిని పషేరాపూత్ మహిళలు నిలదీశారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు ఏమైనా ఒక్క హామీ అన్నా నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఊళ్ళోకి వస్తారని నిలదీశారు. రఘునాథపల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమయానికి ముఖ్య అతిథిగా హాజరైన కడియం శ్రీహరిపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. కుత్బుల్లాపూర్లో కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు ఆ పార్టీ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి. ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందని అన్నారు ఆయన. 6 గ్యారంటీలే గెలిపిస్తాయన్నారు. షార్ట్ ఫిల్మ్ మోజులో పడి పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కొత్త వలస మణికంఠ కాలనీకి చెందిన దుప్పలపూడి సునీల్ అనే యువకుడు షార్ట్ ఫిల్మ్ కోసం తన తల్లిని 50,000 రూపాయలు అడిగాడు. అయితే డబ్బు ఇచ్చేందుకు సునీల్ తల్లి నిరాకరించడంతో ఉరివేసుకుని బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సునీల్ ఆత్మహత్యతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థినులను మహిళా లెక్చరర్లను వేధింపులకు గురిచేస్తున్న ప్రిన్సిపల్ ఎస్ నాయక్పై చర్యలు తీసుకోవాలని విద్యార్థినులతో కలిసి అధ్యాపకులు కళాశాల ఆవరణలో ధర్నా చేపట్టారు. ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసి మహిళా ప్రిన్సిపాల్ను నియమించాలని డిమాండ్ చేశారు. 3 రోజులవుతున్న ప్రిన్సిపల్పై ఇంతవరకు చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో ఓటు హక్కు గురించి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తన అభిప్రాయాలను పంచుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఎంతో విలువైనదని, ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అయితే ఎలాంటి వాళ్లను ఎన్నుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడు నీతి నిజాయితీతో వ్యవహరించే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి అన్నారు. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వాలు ఆంధ్ర రాష్ట్రానికి రాహుకేతువులుగా దాపురించాయన్నారు. ఆంధ్రప్రదేశ్ని సీఎం జగన్ అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చాడని మండిపడ్డారు. జగన్ 4 ఏళ్లలో 7.5 లక్షల కోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఫైర్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల పాలనకు మించినట్లుగా జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 23వ తేదీన శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించనున్నారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 23వ తేదీ నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు టీటీడీ వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఈ నెల 10వ తేదీన ఆన్లైన్లో విడుదల చేయనుంది. 10 రోజులకి 2.25 లక్షల ప్రత్యేక ప్రవేశ దర్శనం, రోజుకి 2,000 చొప్పున 20,000 శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను భక్తులకు టీటీడీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు జాతి సంపద స్పష్టం చేశారని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టును దేవినేని ఉమ సందర్శించి గోదావరికి పూజలు నిర్వహించారు. పట్టిసీమ ఒక నాయకుడి విజన్, ఆలోచన, ఆచరణ అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మను, గోదావరి తల్లిని పవిత్ర సంగమంలో కలిపిన ఒక మహా నాయకుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధం చేయడం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. కాంగ్రెస్ పై మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. పోటీ చేయని అభ్యర్థులు కూడా సీఎంలు అవుతామని కలలు కంటున్నారన్నారు. కాంగ్రెస్ వస్తే రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య వస్తుందని చెప్పారు. రేవంత్ రెడ్డి పార్టీ టికెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ వారే చెబుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణను కూడా అమ్మేస్తారని విమర్శించారు. సీట్లు రాని వాళ్లు గాంధీ భవన్లో గొడవ చేస్తున్నారన్నారు. సత్తుపల్లిలో కేసీఆర్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో తగ్గని పేదరికం ఏపీలో జగన్ 4 ఏళ్ల కాలంలోనే తగ్గిపోయిందన్నారు. వర్షం వస్తే హైదరాబాద్లోని రోడ్లు కొట్టుకుపోతున్నాయని కారుమూరి చెప్పారు. ఇకపై తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ కాదన్నారు. హుస్నాబాద్ లో కాంగ్రెస్ చేసిన అభివృద్ధి తప్ప బీఆర్ఎస్ హయాంలో జరిగిన మంచి పనులు ఏమున్నాయని ప్రశ్నించారు కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్. అక్కన్నపేట మండలం మల్లారం రసూల్పల్లిలో ప్రచారం నిర్వహించారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఎక్కడ ఎన్నిచ్చారో చూపించాలని డిమాండ్ చేశారు ఆయన. కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించిన పొన్నం ప్రభాకర్ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా కట్టినట్లు బీఆర్ఎస్ చెప్పుకుందని, కానీ ప్రాజెక్టు ఇప్పుడు కుంగిపోయిందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ జవదేకర్ అన్నారు. ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో 30,000 రూపాయల కోట్ల ప్రాజెక్టు వ్యయం ఉంటే సీఎం కేసీఆర్ రీడిజైన్ పేరిట 1.30 లక్షల కోట్లకు వ్యయాన్ని పెంచారని మండిపడ్డారు. ఇంజనీరింగ్ మార్వల్ గొప్పలు చెప్పుకున్నారని, జబ్బులు చురుచుకున్నారని, కేసీఆర్ ఫ్యామిలీ టీమ్ ప్రాజెక్టుగా చెప్పుకున్నారని ఎద్దేవా చేశారు.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. దాదాపు 6 గంటలకు పైగా సమావేశం జరిగింది. పొత్తులకు సంబంధించి 33 మంది కార్యవర్గ సభ్యులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. పొత్తులపై నిర్ణయం కేంద్ర కమిటీకి అప్పగిస్తూ తీర్మానం చేశారు. కొల్లాపూర్లో పారదర్శకంగా ఎన్నికలు జరిగే పరిస్థితులు లేవన్నారు కాంగ్రెస్ అభ్యర్థి చూపల్లి కృష్ణారావు. ప్రగతి భవన్ ఆడిస్తున్నట్లుగా అధికారులు ఆడుతున్నారన్నారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్న 3 ఎస్ఐలపై ఈసీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. సీఎం జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని నారా లోకేష్ ధ్వజమెత్తారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దళిత బిడ్డలు బలికాగా తాజాగా మరో దారుణం చోటు చేసుకుందని మండిపడ్డారు. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచకచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు కాండ్రు శ్యామ్ కుమార్ ను కొందరు దుండగులు నిర్బంధించారన్నారు. 4 గంటల పాటు చిత్రహింసలు పెట్టడమే కాకుండా దాహం వేసి మంచినీళ్లు అడిగితే సభ్య సమాజం తలదించుకునేలా మూత్రం పోసి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసులపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సీబీఐకి నోటీసులు జారీ చేసిన సుప్రీం కేసులో విచారణ ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పాలని ప్రశ్నించింది. రఘురామ వేసిన కేసుల బదిలీ పిటిషన్ను ఎందుకు విచారించకూడదో చెప్పాలని ఆదేశించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 10 ఏళ్లుగా నత్తనడకన సాగుతున్న అక్రమాస్తుల కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ ఇటీవల రఘురామ పిటిషన్ దాఖలు చేశారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు గాను హామీల వర్షం కురిపిస్తున్నారు నేతలు. తాజాగా బీజేపీకి సంబంధించిన మేనిఫెస్టోను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్లో విడుదల చేశారు. పెళ్లైన మహిళలకు ఏడాదికి 12,000 రూపాయల ఆర్థిక సాయం సహా మొత్తం 20 హామీలను అందులో ప్రకటించారు. తమను గెలిపిస్తే వచ్చే 5 ఏళ్లలో ఛత్తీస్గఢ్ను పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అమిత్ షా ఈ సందర్భంగా ఓటర్లకు హామీ ఇచ్చారు. పాడి గేదెల కొనుగోలు పంపిణీ మాటున రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణానికి పాల్పడిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వైఎస్ఆర్ చేయూత పేరిట జరిగిన ఈ స్కామ్ బీహార్ పశువుల దాణా కుంభకోణం కంటే పెద్దదన్నారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గడప గడపకు వెళ్లి కాంగ్రెస్ అభ్యర్థి అజరుద్దీన్ ప్రచారం చేస్తున్నారు. గత 10 ఏళ్ల ప్రభుత్వ పథకాలు బీఆర్ఎస్ నేతలకే అందాయని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గడప గడపకు వెళ్లి 6 గ్యారంటీ పథకాలను వివరించారు. తన చివరి శ్వాస వరకు రామగుండం ప్రాంత ప్రజల కోసం పనిచేస్తానన్నారు రాజ్ ఠాకూర్. ఇంక్లైన్ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పావులా వడ్డీకే రుణాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని, బీఆర్ఎస్ పార్టీ ఏ ఒక్క సంక్షేమ పథకం పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పేద ప్రజలను నిండా ముంచిందని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత కొన్ని రోజులుగా నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నారు. 10 ఏళ్లుగా నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రజలు అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కూకట్పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతలను కౌరవులు, కాంగ్రెస్ నేతలను పాండవులతో పోల్చారు టీపీసీసీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ మధు యాష్కి కౌల్. కౌరవులైన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అతని అనుచరులను ఓడించేందుకు పాండవులైన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఐక్యంగా కదులుతున్నారని చెప్పారు. తమ ఐక్యత చూసి సుధీర్ రెడ్డి భయపడుతున్నారని, అందుకే గూండాలను వెంటబెట్టుకుని తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రాణాలు అడ్డుపెట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుకుంటామని చెప్పారు మధు యాష్కి. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కంబాలపల్లిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హరిప్రియ నాయక్ పెద్ద ఎత్తున నిరసన సెగ తగిలింది. గో బ్యాక్ అంటూ గ్రామస్తులు నినాదాలు చేశారు. తమ గ్రామానికి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని నిలదీశారు. తమ ఊరికి వచ్చే అర్హత లేదంటూ ఆందోళనకు దిగారు. ఇన్నేళ్లు గుర్తుకు రాలేదా, ఏ మొహం పెట్టుకుని వచ్చామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భువనగిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణికి నిరసన సెగ తగిలింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తుండగా యాదాద్రి భువనగిరి జిల్లా పాలంపల్లిలో ఆయన సతీమణిని అడ్డుకున్నారు రైతులు. గో బ్యాక్ అంటూ తీవ్ర స్థాయిలో నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఏనాడైనా తమ ఆవేదనను పట్టించుకోలేదని, అలాంటిది ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వచ్చారంటూ నిలదీశారు రైతులు.
నేపాల్లో 6.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో భారత్లోని పలు ప్రదేశాల్లో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఢిల్లీ, యూపీ, బీహార్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏం జరుగుతుందో తెలియక ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలు చోట్ల ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పాకిస్తాన్లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ నగరంలో బాంబు పేలుడు సంభవించింది. పోలీసులే లక్ష్యంగా ఈ దాడి జరిగింది. 5గురు మరణించగా 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోలీసు గస్తీ బృందాన్ని లక్ష్యంగా బాంబు పేల్చినట్లు అధికారులు తెలిపారు. గతేడాది పోలీసులను లక్ష్యంగా చేసుకుని పెషావర్లో జరిగిన దాడిలో 63 మంది చనిపోయారు. హమాస్ను అంతం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దూసుకెళ్తోంది. గాజా నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టినట్లు సైన్యం వెల్లడించింది. కాల్పుల విరమణ గురించి ఆలోచించట్లేదని చెప్పారు. శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ సైన్యం గాజాలో భూతల దాడులకు పాల్పడుతుంది. ఇక ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 9,000 మంది పాలస్తీనా పౌరులు మరణించినట్లు హమాస్ ఆధీనంలోని ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమిళనాడులో పరువు హత్య జరిగింది. ఇతర కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కూతుర్ని, అల్లుడిని హత్య చేయించారు. 2 ఏళ్లు ప్రేమించుకుని తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో ఇంటి నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు కార్తీక, సెల్వం. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని తండ్రి ఇద్దరిని హత్య చేయించాడు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు గుదిబండలా మారిందన్నారు కిషన్ రెడ్డి. 4 ఏళ్లకే పిల్లర్లు కుంగాయని, కాంట్రాక్ట్ ఎవరిచ్చారని, ఎంత ఖర్చయింది అనే అంశాలపై కూడా స్పష్టత ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోవడంపై సీఎం కేసీఆర్ నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. ఇజ్రాయెల్ భూతల దాడుల తీవ్రత పెరుగుతోంది. సైన్యం గాజా సిటీలోకి ప్రవేశించింది. మొత్తం 3 వైపుల నుంచి ముట్టడించింది. ఈశాన్యం, దక్షిణం, వాయవ్యం నుంచి గాజా సిటీలోకి బలగాలు వచ్చాయి. ప్రధాన ఉత్తర, దక్షిణ జాతీయ రహదారి వరకు చేరుకున్నాయి. హమాస్ మిలిటెంట్లు రాత్రంతా ట్యాంకు విధ్వంసక క్షిపణులను, పేలుడు పదార్థాలను, గ్రెనేడ్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ దళాలు శతఘ్నులను ప్రయోగించారు. హెలికాప్టర్, యుద్ధ నౌక నుంచి దాడులు చేశారు. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే విషయమై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్పందించారు. ద్వారకలో శ్రీకృష్ణుడి ఆలయాన్ని సందర్శించిన ఆమె ప్రత్యేక పూజలు చేశారు. శ్రీకృష్ణుడి ఆశీర్వాదం ఉంటే తప్పకుండా పోరాటం చేస్తానంటూ చెప్పుకొచ్చారు. అవకాశం వచ్చినప్పుడల్లా ప్రధాని మోదీపై ప్రకంపనల జల్లు కురిపించే కంగనా అలా మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాంగ్రెస్ నాయకులను దెబ్బతీసేందుకే ఈడీ దాడులు జరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ జయరాం రమేష్, రాజస్థాన్లో కాంగ్రెస్ నాయకుల మీద వరుసగా ఈడీ దాడులు జరుగుతున్నాయని, కాంగ్రెస్ నాయకుల ప్రతిష్టలను దెబ్బతీయడానికే బీజేపీ ఎలా చేస్తుందని ఆరోపించారు. తనకు చివరి అస్త్రమైన ఈడీని బీజేపీ ప్రయోగిస్తుందన్నారు. మంత్రులు హరీష్, మల్లారెడ్డిపై కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డిది తన స్థాయి కాదన్నారు. రాజకీయాల్లో మల్లారెడ్డి బిచ్చగాడని అన్నారు. తాను మాత్రం జాకాఫాల్గా చెప్పారు. రాజకీయాల్లోనే కాకుండా క్రీడల్లో కూడా తాను ఫస్టేనని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయని, ఆ పార్టీని దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని, తాము ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించిన వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలిపింది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా థ్యాంక్ యూ షర్మిల అని ట్వీట్ చేశారు.